చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చక్కగా వచ్చినాయి చూడండి గుంత పొంగనాలు. మేమైతే పొంగనం దోశ వేసుకున్నామని ఫస్ట్ అనుకున్నాము, కానీ పొంగనాలు వేసుకుంటున్నాము. వచ్చాక అంతే చాలు, చక్కగా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చేసినాయి. స్పూన్తో అలా ఎత్తి తిరగేయడమేను. చాలా బాగున్నాయి. ఎర్రగడ్డలు బాగా దండి వేసినాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మేమైతే గుంత పొంగనాలు అంటాము. మీ పక్క ఏమంటారో మాకైతే తెలీదు. గుంత పొంగనాలు కారం అంటే ఎంతమందికి ఇష్టము. మా కడప సైడ్ అయితే ఎక్కువ, రాయలసీమ వాళ్ళు ఇలా తినడము. మీకు అందరికీ ఎంతమందికి ఇష్టము గుంత పొంగనాలు కారం అంటే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. చూడండి అలా అంటూ ఉంటేనే ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా కొద్దిసేపు కాలాలి. నా ఫ్రెండ్స్ తాప్సం అయితే ఇంకా నాకు పెట్టలేదు, ఏమి ఏం చూస్తుంది. తాప్సికి కూడా ఇప్పుడు పెట్టాలి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాగుందా? ఓవర్ క్లైప్ నేను ఫ్రెండ్స్. ఓకే అలా అనేసి అలా వచ్చేస్తున్నాయి. చూడండి చక్కగా వచ్చేసినాయి గుంత పొంగనాలు. చెప్పండి వరకు వేస్తాం. ఇలా నూనె అడుగుపోమ్మా ఏం కాదు. ఇలా వేసుకోవాలి. కొద్దిసేపు అలా మూత పెట్టేస్తే చక్కగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా మూత ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంటే అయిపోతాయి. చూడండి చాలా చక్కగా వచ్చేస్తాయి. అలా అంటా ఉంటే వచ్చేస్తాయి. చూడండి అన్నీ అయితే తిరిగేసేసినాను. మళ్ళీ కొద్దిసేపు అలా మూసి పెట్టేసి మళ్ళీ అయితే అన్నీ తీసేస్తాను. ఇలా ఫ్రెండ్స్ కారం వేసుకొని ఇలా గుంతుకొని వేసుకొని కొంచెం కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంది.